ఏలూరు జిల్లాలోని మెడికల్ కాలేజీల వద్ద శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేస్తున్నామని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినప్పటికీ ఇంతవరకు ఒక మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. వైఎస్ జగన్ శంకుస్థాపన చేసి వదిలేశారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారని, అయితే కూటమి ప్రభుత్వం ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టిందో చెప్పాలన్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మెడిసిన్ చదివి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఎన్నో కలలు కంటున్నారని, వారి కలలను సాకారం చేసే దిశగా వైఎస్ జగన్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. శుక్రవారం జరిగే నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన 17 మెడికల్ కాలేజీలు, అందులో కొన్ని పీపీపీ విధానంలో బయటికి ప్రైవేటీకరణ చేయడానికి నివసిస్తూ 17 కాలేజీల ముందు శాంతియుతంగా నిరసన తెలుపడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అలాగే స్టూడెంట్ విభాగం తరఫున రేపు ఆందోళన చేపట్టింది. దీనికి ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున యువత, విద్యార్థి విభాగం అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నారు. మరి రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఏలూరు మెడికల్ కాలేజ్ వద్ద చలో మెడికల్ కాలేజ్ అనే పేరుతో నిరసన కార్యక్రమానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా యువజన మరియు విద్యార్థి విభాగాలు అందరూ కూడా సమాయత్తం అవబోతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటంటే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం ఇవి చేయాలి ఒక ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం ఏమో ప్రైవేట్ సంస్థలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అమరావతి మేము చేస్తామంటారు. ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు కట్టాలి, ఇవన్నీ చేయాలి, అవన్నీ గాలికి వదిలేసి స్థితులను వీటన్నిటిని కూడా రేపు ప్రజలకు తెలియజేసే విధంగా, అలాగే మిగిలిన కాలేజీలు కూడా మరి దాదాపు ఈ 5 కాలేజీలు ప్రారంభిస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరాల కాలం వస్తున్నప్పటికీ ఏ ఒక్క కాలేజీని కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే ఈ పాటికి మరో 6-7 కాలేజీలు పూర్తి చేసుకుని వాటికి కూడా క్లాసులు ప్రారంభించేటువంటి పరిస్థితి ఉండేది. ఇవన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చెబుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాలేజీ కూడా పూర్తి చేయలేదు, శంకుస్థాపన చేశాడనే విధంగా చెప్పుకుంటూ ఇంకా ఎంతకాలం ఈ కూటమి మాటలు మాట్లాడతారు, అబద్ధాలు చెప్పి ఎంతకాలం నడుపుతారు అనేది సంవత్సరాల కాలం అయినా ఇంకా అబద్ధాలేనా? ఈ సంవత్సరాల కాలంలో